జగన్ మాటిమాటికి బెంగళూరు వెళుతున్నారు. అయితే అంతా ఆయన బెంగళూరులో తన ప్యాలెస్కి వెళుతున్నారని అనుకుంటున్నారు. కానీ జగన్ స్కెచ్ మాత్రం వేరే ఉందట. తెర వెనుక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఆయన మంత్రాలు జరుపుతున్నారనే టాక్ ఒకటి బయటకు వచ్చింది. కొంతకాలంగా జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తున్నారు. మొన్నటి ఢిల్లీ ధర్నా కూడా ఇండియా కూటమి నుంచి కొన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. అయితే ఢిల్లీ ధర్నా వెనుక అసలు మతలబు ఇదేనట. నిన్నటికి నిన్న లోక్సభలో వక్ఫ్ బోర్డుపై ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లు వ్యతిరేకించి ఇండియా కూటమికి మరింత దగ్గరయ్యారు జగన్. సో ఇవన్నీ చూస్తే మరికొద్ది రోజుల్లో జగన్ ఇండియా కూటమితో కలిసి అడుగులు వేయటం ఖాయంగా కనిపిస్తుందనే ప్రచారం సాగుతోంది. మరి జగన్ ఆ దిశగా అడుగులు వేస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏని ఎదిరించి నిలబడగలరా? జగన్ ఢిల్లీ ధర్నాకు వైసీపీ చెప్పిన కారణం ఒకటి కాగా అసలు కారణం వేరేది ఉంది. అదే ఇండియా కూటమికి దగ్గరవడం. కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు జగన్ కు సంఘీభావం తెలుపగా పార్లమెంటులో వైసీపీ వారికి సంఘీభావం తెలిపింది అంటే ఢిల్లీ ధర్నాలో వారి మధ్య రాజకీయ బేరసారాలు సఫలమయ్యాయని భావించవచ్చు. లోక్సభలో మోదీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు దానిని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. తద్వారా కాంగ్రెస్ మిత్రపక్షాలతో చేతులు కలిపి మోదీ ప్రభుత్వంపై జగన్ కత్తి దూసినట్లయింది. వైసీపీ బీజేపీ మధ్య ఎటువంటి పొత్తుబంధం లేనప్పటికీ గత 5 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి వైసీపీ భేషరతుగా మద్దతిస్తూనే ఉంది. జగన్ అక్రమాస్తుల కేసు, వివేక హత్య కేసులను యథాతథ స్థితిలో ఉంచేందుకే ఇంతకాలం జగన్ మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ విధేయంగా మెసులుకున్నారనేది అందరికీ తెలిసిన రహస్యం. అయితే ఇప్పుడు ఎన్డీఏలోకి టీడీపీ, జనసేన ప్రవేశించడంతో వైసీపీ మద్దతు ఇస్తే మోదీ ప్రభుత్వం స్వీకరించగలదేమో కానీ ఆదరించే పరిస్థితి మాత్రం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇలాగే జరుగుతుందని తెలియనంత అమాయకుడు కాదు జగన్. అందుకే కాంగ్రెస్కు దగ్గరవుతున్నారని మోదీ ప్రభుత్వానికి సంకేతాలు పంపిస్తూనే ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో బేరసారాలు సాగించేందుకే జగన్ పదే పదే బెంగళూరు పర్యటిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. చివరి ప్రయత్నంగా విజయసాయిరెడ్డిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు పంపించి రాయబారం కూడా చేశారు. కానీ అది ఫలించలేదని జగన్ అక్రమాస్తుల కేసుల విచారణని వేగవంతం చేయాలనే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో స్పష్టమైంది. మరోవైపు వివేక హత్య కేసు విషయంలో సునీతారెడ్డి ఏపీ హోంమంత్రి అనితని కలవడం యాదృచ్ఛికంగా జరిగినవి కావు. 2 కేసుల విచారణ ముందుకు సాగబోతోందని సూచిస్తున్నట్లే ఉన్నాయి. అందువల్లే జగన్ మరో అడుగు ముందుకేసి లోక్సభలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో చేతులు కలిపారనుకోవచ్చు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై పార్లమెంటులో ఇండియా కూటమి వాదనతో జత కలిపింది వైసీపీ. సరిగ్గా ఆ రోజే జగన్ బెంగళూరు పర్యటన ఖరారు కావడం ఆసక్తికరంగా మారింది. ఇది అప్పటికప్పుడు ఫిక్స్ చేసుకున్న స్కెడ్యూలా అనే విషయంలో క్లారిటీ లేకపోయినా ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో పార్లమెంటులో ఇండియా కూటమికి మద్దతుగా నిలవడం, ఆ తర్వాతే ఈ పర్యటనల వివరాలు బయటకు రావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే 40 రోజుల్లో 4 సార్లు బెంగళూరు వెళ్లిన జగన్ అక్కడ ఎవరిని కలుస్తున్నారు అనేది క్లారిటీ లేదు. ఈసారి మాత్రం కాంగ్రెస్ నేతలు కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చి బెంగళూరులో జగన్తో భేటీ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా జగన్ను కలిసి ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో బెంగళూరు పర్యటన ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానం లభిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీతో కలిసి కొనసాగాలనుకున్నా అదే కూటమిలో టీడీపీ ఉండడంతో వైసీపీకి ప్రాధాన్యత ఉండదు. మరోవైపు ఏ కూటమిలో చేరకుండా ఒంటరి రాజకీయం చేయడం భవిష్యత్తులో మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుందనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ కారణంగానే ఇండియా కూటమితో దోస్తీ చేయాలని జగన్ ఫిక్స్ అయ్యారని, అందుకోసమే ఈ వరుస బెంగళూరు పర్యటనలు అంటున్నారు.
లోక్సభలో మోదీ ప్రభుత్వాన్ని వైసీపీ వ్యతిరేకించిన మర్నాడే జగన్ మళ్లీ బెంగళూరు వెళ్లడం కూడా బహుశా కాంగ్రెస్తో ఫైనల్ బేరానికే కావచ్చనే టాక్ వినిపిస్తోంది. జగన్ కాంగ్రెస్కు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారని, కలిస్తే ఏమవుతుందో సీఎం చంద్రబాబు నాయుడికి కూడా బాగా తెలుసు. అందుకే ఆయన కూడా పావులు కదపక తప్పదు. బహుశా అందుకే పవన్ కళ్యాణ్ని బెంగళూరు పంపించి ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కుంకి ఏనుగుల కోసం కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ భేటీ బహుశా ఓ సాకు మాత్రమే కావచ్చనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ జగన్తో చేతులు కలిపితే అటు తెలంగాణ కాంగ్రెస్కు, ఇటు ఏపీలో టీడీపీకి ఇబ్బందికరంగా మారుతుందని పవన్ కళ్యాణ్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు సందేశం పంపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్డీఏ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ మధ్య తెర వెనుక జరుగుతున్న ఈ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయో, వాటిలో ఎవరు పైచేయి సాధిస్తారో, వాటితో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.